మారిన ఒక జంట, అదే పార్క్ లో ఫ్లవర్స్ గా మారిన మరో జంట. ఈ జంట ప్రేమ కథల గురించి జంటగా చెప్పడానికి ఈ జంట రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఎందుకుంటారు నీవరుడే నవ్వుతున్నాడు బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా దాటని మాట కట్టుంది తెలుసక సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. చాలేక వదిలే. ఎక్కడో కాలుతున్న వాసన. ఈవిడ ఒకటి ఆవిడ పట్టుకునేది, ఇంకొని పట్టుకుంటే తట్టుకోలేదు. ఆది చెప్పు. నచ్చావులే హీరోయిన్ మాధవీలత. ఆది నచ్చావులే హీరోయిన్ మాధవీలత. ఎందుకలా పిలుస్తున్నావు? ఈ మధ్య పాలిటిక్స్ లోకి వెళ్ళావుగా, చేసిన సినిమాలు గుర్తున్నాయో లేదో అని. అవును, నువ్వెందుకు పాలిటిక్స్ లో చేరలేదు? వద్దామని టికెట్ అడిగా, ఇచ్చారా? ఇచ్చారు. అలా వేయకుండా సినిమా టికెట్ ఇచ్చారు. బాగా చలిగా ఉంది, కొంచెం దగ్గరకు వస్తే వేడిగా ఉంటది కదా. ఇలా అనుకో. ఏంటి ఇలా అనుకోవడానికి నేను పిలిచింది? ఇలాంటిదే వేడిగా రావాలని ఫ్యాన్ కి స్వెటర్ వేసిందంట. కొంచెం జరుగు, కొంచెం జరగ, ఇంకొంచెం. అబ్బా, ఇంకెంత జరగాలి? యూట్యూబ్ లో మన మీద ఏదో ఒకటి రాసే వరకు జరగాలి. జస్ట్ జరిగితేనే రాసేస్తారా? ఏం జరగకుండానే రాస్తున్నారు. అవును, ప్రేమించుకోవాలంటే ఇద్దరు టేస్టులు కలవాలి కదా. ఎందుకు కలవలేదు? నీకు ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. నాకు కూడా. నీకు ఇష్టమైన కలరు? వైట్. నాకు కూడా. నీకు ఇష్టమైన డ్రెస్? లంగావోని. నాకు అంటే నాకు కూడా అలాంటి వేసుకున్న వాళ్ళంటే చూడటం ఇష్టం అనమాట. అవును, మన ఇద్దరం ప్రేమించుకుంటే నువ్వు నన్ను చూడాలి, లేదా నేను చూడాలి. ఆవిడెందుకు మన వైపు చూస్తుంది? అంటే ఆవిడ మనకు బాగా కావాల్సిన మనిషి, ఆవిడ అలాగే చూస్తుంటది. అంటే చెప్పాలంటే నీకు ఎలా చెప్పాలి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అదేంటి ఇదేంటి? ఇది నువ్వు నాతో ఉండడం కోసం, ఇది నువ్వు వెళ్ళాక నాతో ఉండే వాళ్ళ కోసం. పొడుస్తా. దీన్ని ఏమంటారు? దీన్ని కొంతమంది కవర్ అంటారు, కొంతమంది క్లవర్ అంటారు. నా చెవులో ఫ్లవర్ అంటారు. సరేగా నాది, నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. వాళ్ళిద్దరు ఎవరు? అలా ఆవిడ స్కిట్ అయిపోయిన తర్వాత వడపప్పు పెడుతుంది, ఆయన పానకం పోస్తుంటాడు. వీళ్ళందరి గురించి వదిలేసేయి. ఏదేం జరిగినా సరే నేను జీవితాంతం నీతోనే ఉంటాను. స్కిట్ అయిపోయిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉండాలి మరి. ఇది స్కిట్ లో లేదు కదా. కొన్ని అంతే పడుతుంటే చెప్పకూడదు. ఇంకా ఈ పార్క్ ఎంతమంది వస్తారో కూర్చో, చూస్తా ఉందాం. లాగేతాంది 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 వయసు నాయనో. అయ్యో కమ్మెత్తాంది తెగ కుమ్మెత్తాంది అమ్మ కుదిపెత్తాంది కాక. ఆ పాట మీద ఉన్న ప్రేమే పోయింది నాకు. మీరు నచ్చేలా సినిమాలో హీరోయిన్ కదా. మీరు చచ్చేవాళ్ళ సినిమాలో హీరో కదా. అవన్నీ కాదు గాని నువ్వు నా అందం చూసి ప్రేమించావా, నా మొత్తం రూపం చూసి ప్రేమించావా? అవి లేకపోయినా ఉన్నాయి అనుకుని నీ ధైర్యం చూసి ప్రేమించాడు. నిన్ను చూస్తుంటే చందమామను చూస్తున్నట్టు, నిన్ను చూస్తుంటే తాజ్ మహల్ చూస్తున్నట్టుంది. జడ్జిలకు మాత్రం ఛానల్ చూస్తున్నట్టుంది. ఎవరేమన్నా సరే మన ప్రేమ కోసం ఊర్లు దాటుతాం, రాష్ట్రాలు దాటుతాం, జిల్లాలు దాటుతాం. ముందు వాడిని ఎవరో పట్టుకోకుండా రోడ్డు దాటమని, ఆ తర్వాత దాటు తిరిగా. శాంతి, మన ప్రేమకు చిహ్నంగా ఆ బెంచ్ మీద మన పేర్లు చెక్కుదామా? ఏమని చెక్కుదాం? చెక్కాల హౌస్ బొక్క అని చెక్కండి, బాగుంటుంది. సరే కానీ శాంతి, నేను సరదాగా కొన్ని పోజులు పెడతాను, నువ్వు స్టిల్స్ తీస్తావా? అలాగే. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఈ పోజుని ఏమంటారు? కాటికి కాలు చాపడం అంటారు. ఎక్స్క్యూజ్ మీ.
ఇది ఎలా ఉంది? పట్టేసింది పట్టుకొని లేపండి అన్నట్టుందిరా. మీ పేరేంటండి ఇంతకి? లోలాకులండి. రాలిపోయిన ఆకులను పెట్టుకోవాల్సిందిరా. మీ కథ ఏంటి ఇంతకి? ఏమండి మేము ప్రేమించుకున్నామండి, పెళ్లి చేసుకుందామని వచ్చాం. ఇక్కడ ఎవరో మాకు తెలియదండి. అరే మీరు తెలియకపోతే నేను చేస్తాను. మీ పెళ్లి ఏముంది అందులో? మీరు చేస్తారండి. అక్కడ ఒక వెంకట్ అనేవాడు నన్ను ప్రేమిస్తానని చెప్పి వెంట పడుతున్నాడు. ఇటు పక్క రాజు, ఇటు పక్క వెంకట్. అసలు ఇద్దరు అదృష్టవంతులు ఎవరు నాకు అర్థం అవుతుంది. నువ్వేం భయపడకు. రాజు నిన్ను పెళ్లి చేసుకుంటాడు, వెంకట్ అనేవాడు అదృష్టవంతుడు అవుతాడు. నేను చూసుకుంటా కదా పద. ఎలాగ పెళ్లి చేస్తానన్నారు కాబట్టి కొంచెం గ్లామర్ కోసం బ్యూటీ పార్లర్. ఓనర్ ఎక్కడ? ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ అందులో నుంచి వచ్చి ఉన్నావులేరా. ఎక్కండి ఎక్కండి. నాకు కూడా ఒక కుర్చీ వేయండి. ఇక్కడ అక్కడ అదే వచ్చిన దగ్గర నుంచి మీ చూపండి అక్కడ ఉంటే. మేడం నీళ్ళు చల్లమంటారా? ఎందుకు మొత్తం మొహం అంతా కళ్ళ ముగ్గేరా? మీకు ఏం చెయ్యాలి? ముందు హెయిర్ కి ఆయిల్ రాయండి. Okay. ఆ తర్వాత ఫుల్ గా హెయిర్ ఆయిల్ తో హెయిర్ వాష్ చేయండి. ఆ తర్వాత తర్వాత విగ్గు తీసి ఆరబెట్టండి. నా హెయిర్ ని ఇలా అలా కొంచెం పైకి లేపావనుకో మనోగారు రాములో రాములో అని పాడినట్టుగా ఉండాలి. కొంచెం దాన్ని పైకి లేపిందని ఇటు తిప్పండి. పాములో పాములా. అయ్యా నీకో దండం, వెళ్ళి అక్కడ కూర్చుని బుక్ చదువుకుంటా కూర్చో. ఓహో సార్ మీరు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి కళ్ళు మూసుకుని, ఓకేనా? జాతస్య హి ధ్రువో మృత్యుః మృత్యుః. ఇదిగో ఈ పౌడర్ తో టచ్ చేసుకుంటే ఎలా ఉంది? ఏలియన్ కి ఏషియన్ పెయింట్ వేసినట్టే ఉంది ఈ బొమ్మ. రెడీ అయిపోయాం. మరి ఆ పెళ్లి ఏదో చేసేస్తే మీరు రెడీ మొత్తం? రెడీ అండి. ఏమండి మా పెళ్లి చూడాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డాడండి. మరి ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఆయన ఉన్నాడా? నాన్నగారు ఎక్కడ? వచ్చాడు రా. ఎందుకండి అలా అంటారు? చందమామలో కూడా మచ్చ ఉంటది, సర్దుకుపోవాలి. చందమామలో మచ్చుంటే పర్లేదురా, మచ్చే చందమామ అంతుంటే మాకెందుకు బొక్క. అరే ఎక్కడికి వెళ్ళారు నువ్వు అసలు? అక్కడికి వెళ్ళావురా? నేను టీం లీడర్ని, మీరు నిన్న కాక మొన్న వచ్చారు. నువ్వు టీం లీడర్ అని నువ్వు చెప్పేటప్పుడు స్కిట్లన్నీ అయ్యాక స్టేజ్ ఎక్కేటప్పుడు తప్ప మామూలుగా తెలియట్లేదురా అయ్యా. నాన్నగారు నా పెళ్లి చేసిన అతను ఇతనేనండి. నేనే అండి. కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే చెయ్యాలి. నీ కాలు పట్టుకుంటా, నువ్వేం చేయగరా కాసేపాకు. మీరు కూర్చోండి చెప్తా. అమ్మా నువ్వు నీ ఫ్యూచర్ గురించి ఏం భయపడద్దు, వీడు జీవితాలను నిలబెడతాడు. ఈ ఆడియన్స్ ను పడుకోబెడతాడు. పెళ్లి గురించి నువ్వేం టెన్షన్ పడకు. జీలకర్ర బెల్లం తల మీద పెట్టాలి, అలాగే నాన్న. నెయ్యి తీసి ఓమగుండంలో పెట్టాలి. తర్వాత గొయ్యి తీసి అని పడుకోబెట్టాలి. ఆది ఆ, మన పెళ్ళెప్పుడు? ఈ స్కిట్ అయిపోయి ఇటు నుంచి వెళ్ళమే కాసేపాకు. కిట్లో లేనివన్నీ సరే వేస్తున్నావు. సరే నీ పెళ్లి నేను చేస్తా కదా, ఎవడొస్తాడో నేను చూస్తా. కూర్చో. ఆ, ఎవడైనా ముందుకు వచ్చాడనుకో దీనికి ముద్దు పెట్టేస్తా. కొంచెం ముందుకెళ్తే అదే పెట్టేస్తుంది. రేయ్ నా పక్కన కొండంత అండ ఉంది. అండ కాదు కొండే ఉంది. రేయ్, ప్రతి వ్యక్తికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ కి ఏదైనా అయితే కోపం వస్తుంది. కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి స్కిట్ కి ఒక చెక్కు ఉంటుంది, ఆ చెక్కు మీద సైన్ ఉంటుంది. అది పెట్టకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో దండరేఖ చూసావా? ఏంటది? దండరేఖ. అది దండరేఖ కదరా, రేఖ. నీకు ఒక్కడికే ఉంటది అది. నీ పెళ్లి గుళ్ళొచ్చేసి నిన్ను విజల్ కొడతా. ఎందుకు నీ ఒళ్ళో చేసి గంట కొట్టరా? ఇది కొడతానంటే ఈడు పెళ్లి చేసి వాడు ఎవడు రాడుస్తున్నాడు? ఆవేశాలకు పోవద్దు బాబు. నువ్వు ఈ టైంలో రావద్దు బాబు. వాడు ఉన్నన్ని రోజులు నువ్వైతే పెళ్లి కాదు. వాడిని వేసేస్తే నీ పెళ్లి అయింది. అంతేనంటావా? పొడిచే చెప్తా. ఆ, ఇలా రా. పొడిచే వేసేస్తున్నాను. ఇద్దరిని వేసేసాను. నువ్వు సూపర్ రా, మామూలు కాదు. హలో, ఆ కమిషనర్ గారు వచ్చేయండి. ఇక్కడ స్పాట్ లో పట్టేసుకున్నా. ఈడేంటి 2 మటర్లు చేసింది. వెరీ గుడ్. అది నేరస్తులు స్పాట్ లో పట్టుకున్నావు. నీ ఎస్ఐ జాబ్ లో మళ్ళీ జాయిన్ అయిపో. అమ్మయ్య, థ్యాంక్ యూ సార్. ఏంటి నీ ఎస్ఐ జాబ్ కోసం నాతో మాటలు చేయించావా? మరి జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తామన్నారు. ఎస్సీ జాబ్. మరి థ్యాంక్ యూ, మనది అయిపోయిందా? మరి ఏంటి నా పరిస్థితి? ఏం లేదు, వాళ్ళు ఒకటి వేస్తారా, దానికి మంచి ఎక్స్ప్రెషన్. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా? రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో
చేసింది రో. రోజా గారు ఎలా అనిపించింది ఈ పంచల వర్షం? ఎప్పుడు ఉండే పంచుల వర్షమే కానీ ఈ మధ్య ప్రతి స్కిట్ కి కొంచెం గ్లామర్ ని యాడ్ చేస్తున్నారు. బాగుంది అది, థ్యాంక్ యూ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండ్ మాధవీలత గారు హాయ్ రోజా గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మీ ఎంట్రీ కూడా గ్లామర్ ని యాడ్ చేసింది జబర్దస్త్ కి, చాలా బాగుంది, ఎంటర్టైనింగ్. మనో గారు సంచులతో పంచులు రెడీ చేసుకుని ఆది గారు. థ్యాంక్ యూ సార్. మాధవలత గారు ఎంట్రీలో కూడా ఆవిడ వేస్తుంది పాపం మధ్యలో స్కిట్ లో మనం వేస్తున్నారు మీరు. పరదేశి పాపం వేస్తుంటే కరెక్ట్ గా దానికి ఆన్సర్ దొరికేటప్పటికి మాట్లాడలేని పరిస్థితి. రాజు గారు అంటే ఎనర్జీ సార్, ఏం డాన్స్ అండి మీరు, సూపర్, థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రానరీ స్కిట్.